తెలంగాణ స్థానిక పోరుకు కీలక ఘట్టం ఎన్నికల సంఘానికి సర్కార్ లేఖ సిద్ధం చేసింది. షెడ్యూల్ నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నట్లుగా తెలుస్తోంది. రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల జాబితా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. మండలాలకు బ్యాలెట్ బాక్సులు కూడా చేరినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఎప్పుడెప్పుడా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఓవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాలు సేకరణ సన్నాహాలైతే ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక జీవోను శుక్రవారం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆపై ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఆ వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అందిన సమాచారం ప్రకారం మనం చూస్తే ఎన్నికల నిర్వహణకు కావాల్సిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. గ్రామ మండల జెడ్పీటీసీల వారీగా పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వివరాలను కూడా సిద్ధం చేసింది. అంతేకాదు ఆయా కేంద్రాలకు అవసరమయ్యే రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సామగ్రి వివరాలు సేకరించి వాటిని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి అందజేశారు. వార్డు సభ్యుల నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలను ఆయా సామాజిక వర్గాల శాతాన్ని బట్టి ఖరారు చేశారు. ఈ వివరాలన్నింటినీ సీల్ కవర్లో ఉంచగా వాటిని ఒక సెట్ను ప్రభుత్వానికి అప్పగించారు. వీటిని పంచాయతీరాజ్ శాఖ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించనుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి సమగ్ర నివేదికలు అందిన వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ కోసం 2018 పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణలతో ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయనుంది. ఇదిలా ఉండగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన శిక్షణకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి జిల్లా కలెక్టర్లకు, ఎంపీడీఓలతో సహా ఇతర అధికారిక యంత్రాంగానికి నిన్ననే సందేశాలు అందినట్లుగా తెలుస్తోంది. ఇటు మరోవైపు గ్రామాల వారీగా కావాల్సిన బ్యాలెట్ బాక్సులు, అత్యవసరం కోసం ఉపయోగించే బాక్సులను కూడా ఇప్పటికే మండలాలకు చేరవేశారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచించారు. నమూనా బ్యాలెట్ పత్రాలు కూడా మండలాలకు చేరినట్లు మండల అధికారుల ద్వారా తెలిసింది. షెడ్యూల్ విడుదలైన తర్వాత ఖరారైన అభ్యర్థుల్ని బట్టి బ్యాలెట్ పత్రాలను ముద్రించనున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణకు అన్ని వ్యవహారాలు పూర్తి కావడంతో మొదట ఏ ఎన్నికలు జరుగుతాయనే చర్చ అయితే తెరపైకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలుంటాయి. ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఇదే ఆనవాయితీ కొనసాగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించే అవకాశం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇటు మరోవైపు చూస్తే ప్రభుత్వం స్థానిక ఎన్నికల సమరానికి రంగం సిద్ధం చేయడంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్ అయితే మొదలైంది. పోటీ చేయాలని భావిస్తున్న ఆశావాహులంతా రిజర్వేషన్ల ఖరారుపై దృష్టి పెట్టారు. గతంలో ఉన్న రిజర్వేషన్లు ఈసారి మారబోతున్నాయనే అంచనాలతో ఆశావాహులు లెక్కలు వేసుకుంటున్నారు. ఏదేమైనా రేపు జీవో విడుదలైన తర్వాతే ఎన్నికల ప్రక్రియపై స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.